హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రవీణ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. వన్స్ మీరు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేయాలి. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు దీంట్లో మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్తో పాటు మీకు స్టేట్మెంట్ డౌన్లోడ్ ఎలా చేయాలి, అలాగే మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలి, మీ కార్డ్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేది కంప్లీట్గా మీకు ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. ఒకవేళ మీరు ఈ సేవింగ్ అకౌంట్ వాడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మీరు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ మొబైల్ బ్యాంకింగ్లోకి లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ సిమ్ కార్డ్ అనేది మీరు వాడే ఫోన్లోనే ఉండాలి. అంటే ఏదైతే ఈ అప్లికేషన్ మనం వాడుతున్నామో దాంట్లోనే ఉంటేనే మీరు సక్సెస్ఫుల్గా ఈ లాగిన్ ప్రాసెస్ అయితే చేయగలుగుతారు. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మీకు మొబైల్ బ్యాంకింగ్కి సంబంధించిన యాప్ లింక్ అయితే పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీకు డౌన్లోడింగ్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తుంటే ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఈ విధంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఎల్లో ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ ఆర్ డెనీ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లాగిన్, అలాగే కింద వచ్చేసి న్యూ టు ఐపీబీ అని అడుగుతుంది. సో ఇప్పుడు మనం సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసాం కాబట్టి మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ లాగిన్ నౌ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా సెలెక్ట్ మొబైల్ నెంబర్, లింక్ ఇట్ టు యువర్ ఐపీబీ అకౌంట్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ మీకు సిమ్ కార్డ్ అనేది ఏదైతే సేవింగ్ అకౌంట్కి ఇచ్చారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సిమ్ 1 అయితే 1, 2 అయితే 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కన్ఫర్మ్ క్లిక్ చేసి అక్కడ స్టార్ట్ ఎస్ఎస్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు అక్కడ ఎస్ఎస్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. వన్స్ మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. వన్స్ ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, దీని మీద టాప్ చేయండి. టాప్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని ఎంపిన్ అనేది సెట్ చేసుకో. ఇక్కడ ఫస్ట్ ఒక 4 డిజిట్ ఎంపీ సెట్ చేసుకోండి. కింద సేమ్ అదే విధంగా రీఎంటర్ దగ్గర సేమ్ అదే ఎంపీ మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ సెట్ ఎట్ ఎంపిన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని యాడ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే పెడతారు. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ మీరు మర్చిపోయి రావాలన్నా కూడా ఈ క్వశ్చన్స్ ద్వారానే మీరు ఈజీగా దీంట్లోకి లాగిన్ అవ్వగలుగుతారనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని మేనేజ్ ఫోన్ కాల్స్ కోసం అలో చేయమంటుంది. సో అలో చేయండి. ఈ విధంగా అలో చేసినట్లయితే ఎంటర్ ఓటీపీ అని చెప్పి ఒక ఓటీపీ అయితే మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. కొన్నిసార్లు ఇది డైరెక్ట్గా ఓటీపీ అయితే తీసుకుంటుందన్నమాట. తీసుకొని ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది. ఎంజాయ్ బ్యాంకింగ్ విత్ అస్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ మళ్ళీ లాగిన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం ఏదైతే ఎంపిన్ సెట్ చేసుకున్నామో ఆ ఎంపీ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈజీగా మనం ఈ యాప్లోకి అయితే లాగిన్ అవుతాం. సో వన్స్ మనం ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకి సేవింగ్ అకౌంట్ అయితే చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ బ్యాలెన్స్ కూడా మనకి చూపిస్తుంది. ఒకసారి మనం ప్రొఫైల్ చూద్దాం. ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ 3 బార్స్ ఉన్నాయి కదా, సో దీని మీద టాప్ చేస్తున్నాను. టాప్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రొఫైల్ ఉంటుంది. సో మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా చేంజ్ ఎంపిన్, ఒకవేళ మీరు ఎంపిన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంపిన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే మీకు ఛార్జెస్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి ఎంత ఛార్జెస్ ఉంటాయి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట.
ఇంకా అకౌంట్ అప్గ్రేడేషన్ అని చెప్పి మీరు అకౌంట్ అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇంకా మన హోమ్ పేజ్లో ఉన్న ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి విత్ ఇన్ ఐపీబీ ఉంది కదా. సో దీని అర్థం ఏంటంటే మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఇక్కడ మనం సేమ్ అకౌంట్ ఉంటేనే, అంటే సేమ్ ఐపీబీ అకౌంట్ ఎవరికి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే మనం ఇక్కడ మనీ సెండ్ చేయగలుగుతాం అన్నమాట. సో దీని మీద టాప్ చేస్తున్నాను నేను. టాప్ చేసినట్టయితే ఇక్కడ సెర్చ్ బెనిఫిట్ అని వస్తుంది. ఇక్కడ మీరు సెండ్ టు న్యూ బెనిఫిషరీ అయితే ఒక న్యూ బెనిఫిట్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఒక యాడ్ చేసుకుంటే సెర్చ్ చేసుకోవాలి. సో ఇక్కడ సెండ్ టు న్యూ బెనిఫిట్ ఉంది కదా, దీని మీద టాప్ చేయండి. చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. అకౌంట్ నెంబర్, ఎఫ్ఏసి కోడ్, అలాగే మొబైల్ నెంబర్, ఎంఎంఐడి అని చెప్పి, ఐబీపీ అకౌంట్ అని చెప్పి అలా వస్తుంది. సో వచ్చిన మీరు దేనికైతే సెండ్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ బెనిఫిషరీ నేమ్, అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్, అకౌంట్ నెంబర్, ఐస్ కోడ్ ఇచ్చి మీరు కంటిన్యూ చేసినట్లయితే పేమెంట్ ప్రాసెస్ అయితే మీరు చేయొచ్చు. అది కూడా సేమ్ అకౌంట్, అంటే సేమ్ ఐపీబీ అకౌంట్ ఎవరికి ఉంటుందో సో వాళ్ళ మాత్రమే ఇలా మీరు విత్ ఇన్ ఐపీ నుంచి పంపించగలరు. ఒకవేళ మీరు వేరే బ్యాంక్స్ వాళ్ళకి పంపించాలనుకుంటే పక్కన అదర్ బ్యాంక్స్ అని ఉంది కదా, దీని మీద టాప్ చేసి మీరు వేరే బ్యాంక్స్కి అయితే మనీ సెండ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం మనీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే కింద యూపీఐ సర్వీసెస్ అని ఉంది. ఇక్కడ మీరు పేటిఎం లాగా ఇక్కడ యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచి. మీరు పేటిఎం యాప్ వాడాల్సిన పని లేదనమాట. ఇవన్నీ మనకి యూపీఐకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇలా మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ అప్లికేషన్ నుంచి అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా కొంచెం మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పే బిల్స్ అని చెప్పి కనిపిస్తుంది, పోస్ట్ ఆఫీస్ సర్వీస్ కనిపిస్తుంది, ఇంకా మీ డెబిట్ కార్డు కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. రూపే డెబిట్ కార్డు ఉంది కదా, సో దీని మీద టాప్ చేసినట్లయితే ఈ విధంగా మీ డెబిట్ కార్డు కనిపిస్తుంది. ఇక్కడ సేవింగ్ అకౌంట్ అనే అకౌంట్ నెంబర్, అలాగే కింద వ్యూ కార్డ్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేసినట్లయితే మీ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మేనేజ్ లిమిట్ అని ఉంది. సో మీరు లిమిట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు, ఎంత లిమిట్లో మీరు ట్రాన్సాక్షన్ చేయాలనేది. సో ఇంకా కార్డు ఒకవేళ పోతే మీరు బ్లాక్ కూడా చేసుకోవచ్చు. బ్లాక్ వర్చువల్ డెబిట్ కార్డ్ అని చెప్పి. సో ఇది వర్చువల్ కార్డు, ఫిజికల్ కార్డ్ అనేది మనకి హోమ్ డెలివరీ అయితే వాళ్ళు చేస్తారు, ఒక 7 days తర్వాత అవుతుంది. ఎప్పుడైతే మీరు అకౌంట్ ఓపెన్ చేశారో ఆ 7 days తర్వాత 15 days మధ్యలో మీకు ఈ కార్డ్ అయితే మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఈ ఐపీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ వాడే విధానం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఐపీ అకౌంట్కి సంబంధించిన లాగిన్ ప్రాసెస్ అన్నమాట. ఎవరైతే కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశారో చాలామంది ఇలా ఆన్లైన్లో ఓపెన్ చేయాలన్నమాట. ఆన్లైన్లో ఓపెన్ చేసిన వాళ్ళకి చాలా సింపులే ఇలా మనం లాగిన్ అవ్వడానికి. కానీ ఎవరైతే ఆఫ్లైన్లో, అంటే మనం పోస్ట్ బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ యూజింగ్ అనేది అంత అవగాహన ఉండదు. సో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇలా మీరు నేను చెప్పిన విధంగా వాడితే మీకు అన్ని ట్రాన్సాక్షన్స్ ఈజీగానే ఈ యాప్లోనే తెలిసిపోతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ రెగ్యులర్ లైఫ్లో యూజ్ అయ్యే ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు.